నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమ్మా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళాం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది. ఏమండి ఏమండి, మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు డామినేట్ చేయండి. పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్ డార్లింగ్. ఓపిక లేదు, పడుకోవే. సరే, మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. లేస్తా లేస్తా, పడగా. ఏంటే పూనకు వచ్చింది? అలాగా పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఓయ్, ఏట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది? నవ్వు నవ్వు. నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది. ఏయ్, నవ్వు అంటే ఇలా కాదు, ఇలా నవ్వు 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 నవ్వు. ఏమండి 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 ఏమండి, ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి, ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా? గేదలా అరవమంటారా? పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా
ఇంతగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్ స్టాప్. పగతి పగతి. అమ్మయ్య. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్ నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి, కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చివాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి, మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటే ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చివాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అబ్బబ్బే, అదంతా ఏమీ లేదండి. ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారండి. తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే దిగో. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరితే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది. పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.